హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్టింగ్ మీ అండి. ఈరోజు సండే హాలిడే కదండి. మా పిల్లల్ని తీసుకొని మేము హనుమాన్ మూవీకి అయితే వెళ్తున్నాము. ఎక్కడ మూవీ అంటే సిరిసిల్ల థియేటర్ అండి, నటరాజ్ థియేటర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఫ్యామిలీతో. మేము ఉండే ప్లేస్ అయితే ఇల్లంతకుంట. ఇక్కడ నుండి సిరిసిల్లకి 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 2 o'clock షో అండి. ఇప్పుడు 1 అవుతుంది. 1కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. వీడైతే నా బాబండి. నా బాబంటే అసలు ఎవ్వరూ నమ్మరు. మీ తమ్ముడా అని అడుగుతారు అందరూ. అయితే వీడికి హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే పిల్లలు చూడాల్సిన మూవీనే కదా హనుమాన్, తెలుసుకోవాలి కదా అన్నీ అని తీసుకొని వెళ్తున్నాము. ముందు కూర్చుంది మా పాప అండ్ మా హస్బెండ్. అందరం కలిసి వెళ్తున్నాం బైక్లో. మేమైతే థియేటర్కి వచ్చేసాము ఇప్పుడు. ఇది సిరిసిల్లాలో అండి, నటరాజ్ థియేటర్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఆ థియేటర్కి వెళ్ళడము. ఇది ఫ్యామిలీతో ఒక వీడియో, చిన్న వీడియో. మేము ముందే 3 టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మా పాపకి చేయలేదండి, విడిగా చైర్లో కూర్చోలేదు. ఇప్పుడైతే మేము థియేటర్కి వచ్చేసి మా సీట్స్ ఎక్కడున్నాయో చూసుకొని కూర్చున్నాము. ఫస్ట్ ఎవ్వరూ లేరు అసలు. షో స్టార్ట్ అయ్యే టైంకి ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. మూవీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. హనుమాన్ మూవీ చాలా చాలా బాగుందండి. ఇంటర్వెల్ కూడా వచ్చేసింది. సమోసా, మా పిల్లలు చూడండి ఎట్లా తింటున్నారో పాప్కార్న్. వాళ్ళు ఇవి తినడానికే వచ్చిర్రు. పాప్కార్న్. మూవీ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే సిరిసిల్ల బ్రిడ్జ్ అండి. మిడ్ మేనర్ బ్యాక్ వాటర్ అయితే ఇక్కడి వరకు వస్తాయి. ఇప్పుడైతే వాటర్ లేవు. మొన్నటి వరకు వాటర్ ఉంటుండే, చాలా బాగుంటుంది. సిరిసిల్ల నుండి ఇల్లంతకుంటకి మేము మా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో 3 పికాక్స్, ఈవినింగ్ అయింది కదా, మంచిగా ఆడుకుంటున్నాయి 3 పికాక్స్. మా పిల్లలకైతే చాలా చాలా వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు మనకు కనబడవు కదా అవి. పికాక్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ మమ్మల్ని చూసి మా సౌండ్ విని అవి ఎక్కడికో పారిపోతున్నాయి. పాపం వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేమే సైలెంట్గా అక్కడ నుండి ఇంటికి వచ్చేసాం. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. గ్రీనరీ, చుట్టూ కొండలు. అసలు ఎంత బాగుంటుంది ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. అన్ని కొండల మధ్య నుండి రోడ్ ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో ట్రావెల్ చేసినప్పుడు గ్రీనరీగా కొండల మధ్య ఉంటుంది కదా, మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ముత్యాల తల్లి పోచమ్మ టెంపుల్ అండి. గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ గుట్టలు ఉన్నాయి చూసారా, అక్కడి నుండి ముత్యాల తల్లి పోచమ్మ గుడికి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ అవి ఎక్కడి నుండి వస్తాయో ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు. ఎండాకాలంలో కూడా ఎండిపోవండి. సన్నం తీగలాగా వాటర్ వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ అవి ఎండిపోవు. సండే వచ్చిందంటే చాలండి, ఈ ముత్యాల పోచమ్మ తల్లి గుడికి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వస్తారు. ఎవరు వచ్చినా ఇక్కడ ఈ గ్రీనరీని, కొండలను చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. చాలా హెడేక్గా ఉందని టీ పెడుతున్నానండి నేను ఇక్కడ. నేను థియేటర్లో చూసిన లాస్ట్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్ అండి. నాకు అస్సలు హెడేక్ మామూలుగా రాదు థియేటర్కి వెళ్తే. అందుకే నేను అసలు మూవీస్కి వెళ్ళను. మా హస్బెండ్ రమ్మని పిలుస్తారు కానీ నాకు అస్సలు నచ్చదండి, చాలా హెడేక్ వస్తుంది. ఈరోజు అయితే మా పిల్లలకు హనుమాన్ మూవీ చూపించాలని తీసుకెళ్ళాము. వాళ్ళిద్దరు మా పిల్లలండి, పాప బాబు. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నన్ను సపోర్ట్ కూడా చేయండి.